నేను ఎందుకు ఇలా పెడతానంటే ప్రతి వీడియో రియల్ రియల్ లాగే ఉండాలి. అంటే డూబు వెనకాల ఏదో మోసం, ఆ మోసం వెనకాల కల్తీ. మనం తినే ఫుడ్లోనే 10 రకాల కల్తీలు జరుగుతున్నాయి. ప్రతిరోజు టీవీలో చూస్తున్నాం, వార్తలు, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎన్నో ఆవు నెయ్యిలో కొవ్వు కలిపారని, ఎముకలతో, దంతాలతో, ఎక్కడెక్కడో పంది ఏదో రక్తంతో నూనె తయారయ్యి చాలా రకాల ఫుడ్లు ఎక్కడెక్కడో కేరళలో, కలకత్తాలో, బెంగళూరులో ఎక్కడెక్కడో పట్టుకుంటున్నారు. దానికంటే తీసుకుపోలేదు నేను. ఓకే, గోపి బనీళ్ళు, గోపి డాయర్లు అని యాడ్ ఇచ్చినప్పుడు టీవీలో డైరెక్టర్గా ఎంతమంది చూస్తారు? అసలు ఆ ఒంటి మీద కడ్డారు తప్ప కనీసం బనీలు కూడా ఉండదు. మరి దానికంటే తీసుకోకుండా నేనేం పెడతలేదు. అంటే రియల్గా పెడుతున్నా, ఓపెన్గా పెడుతున్నా. అంటే ఓ స్టైల్గా కాదు, ఓ ఎవరో చూస్తారని కాదు. అంటే నిజం నిప్పు లాంటిది ఎప్పటికైనా తెలుస్తుంది. అంటే ప్రభుత్వం మారాలన్నా, మనం మారాలన్నా ముందు అవినీతి మారాలి. అవినీతిలోంచి మనం బయటపడాలి. అంటే లంచంతో చాలామంది కుట్రల్లో కుతంత్రాలు చేస్తారు. అంటే రాజకీయ నాయకులు అయితే ముందే ఉంటారన్నమాట. అంటే కనపడిన వాళ్ళు ఉంటారు, కనిపించిన వాళ్ళు ఉంటారు. అంటే ఊసరబులుగా రంగులు మార్చి, పార్టీలు మార్చి, జనాన్ని మబ్బి పెట్టి ఆ పథకాలు సరిగ్గా అమలు చేయని ప్రభుత్వం అది ప్రభుత్వమే కాదు. నిజం చెప్తున్నాను. ఏ ప్రభుత్వమైనా నీతి నిజాయితీతో పక్కగా కష్టపడి పనిచేసేవాడు నాయకుడు. అది ఏ నాయకుడైనా సరే, ఆ పార్టీ, ఈ పార్టీ, ఆ కులమా, మతమా, సిటీయా, పళ్ళ, ప్రాంతమా అని కాదు. ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు కూడా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల వరకు నేను ఇలాగే ఉంటా, ఇలాగే మాట్లాడతాను. డాషింగ్తో పెడతాను. ప్రతి పౌరుడికి ఒక మంచి మెసేజ్ లాగా, మంచి గుర్తింపుగా, మంచి గుణపాఠంగా ఉండాలన్నమాట. కాటన్ దారిని గుర్తిందాం. మనం ధవళేశ్వరం బ్రిడ్జ్, డ్యామ్, తర్వాత చాలా రకరకాలుగా చేశారు. నేను రియల్గా ఇలా పెడతాను ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో. నా ప్రాణాలు పోయినా పర్లేదు, ఇది తొక్కిసలాట్లు. నిజం చెప్తున్నాను. కాటన్ దారిని గుర్తిద్దాం. ప్రతి మే 15 పుట్టినరోజుని కాబట్టి ఆయన పేరు చెప్పి చాలామందికి నేత్రదానం, రక్తదానం, గుడ్డదానం, అన్నదానం చాలా చేయొచ్చు. దానాలు చేయాలన్నమాట. అలాగా మంచిగా మనం ఒక సమయాన్ని వృధా చేయకుండా, ఈ టైం వేస్ట్ చేయకుండా ముందుకు తీసుకెళ్దాం. ప్రౌడ్ ఆఫ్ ఇండియా. జై కాటన్ ద్వారా, జై నిర్మల, జై పవన్, జై నరేంద్ర మోడీ.